యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యేసు రక్షణను వారు తెలుసుకొని అనేక కుటుంబాలు కట్టుకొని అనేక కుటుంబాలు ఈ రోజున క్రీస్తులో వారు రక్షించబడ్డారు. ఈ రోజు నిజంగా మరి ఇంత పెద్దలు మన గ్రామాన్ని ప్రేమించి మన పట్టణాన్ని ప్రేమించి మరి నూతనంగా ఎన్నికైన సర్పంచమ్మ గారు మరి ఎమ్మెల్యే గారు నిజంగా మనం సంఘాన్ని దర్శించడం ఇది మనకు ఎంతో గర్వకారమైన సంగతి మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాంటి పండుగల్లో ఇలాంటి నాయకులు మన సంఘాన్ని దర్శిస్తూనే ఉండాలి, మా దగ్గరికి వస్తూనే ఉండాలి. రైట్, ఓకే రైట్. మరి హ్యాపీ వెరీ వెరీ క్రిస్మస్. ఈ చర్చికి మేము కంపల్సరీ వస్తాం. మరి ఎమ్మెల్యే గారు ఏమిటి ఈరోజు పోయినసారి ఎమ్మెల్యే గారు మేము వచ్చేది కొంచెం లేట్ అయింది. సారు మేము ముందుకు వచ్చిపోయినా మన తర్వాత వచ్చేది సార్ వెళ్ళిపోయాడు. మరి ఎమ్మెల్యే గారు ఆత్మకూరు అంటే ఎమ్మెల్యే గారికి అభిమానము. ఎందుకంటే వారు కూడా ఉన్నత స్థానంలో రాబోయే రోజుల్లో కూడా మరింత పై స్థానంలో ఉండాలని కూడా ఆ యేసుప్రభును కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఒక మంచి వ్యక్తి, అన్ని కులాలను మతాలను, ఎందుకంటే ఆయన కూడా వాస్తవంగా చాలా మంచి మెజార్టీతో గెలిచాడు. ఎందుకంటే అందరితోటి మంచిగా ఉంటాడు కాబట్టి మరి అంత మెజార్టీతోటి మరి గెలవడం జరిగింది. ఆ యేసు ప్రభు దీవెనలు ఆయన ఆశీర్వాదము మన ఎమ్మెల్యే గారికి ఉండాలి. మరి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మన ఊరి మీద ఉండాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సంతోషం. ఈరోజు ఒక గొప్ప సుదినం. ప్రతి సంవత్సరం ఆ యేసయ్య గారి ఆశీర్వాదంతో ఇక్కడ ఈ చర్చికి రావడం ఇది 4వసారి. అధికారం ముఖ్యం కాదు, పదవున్నా పదవి లేకున్నా ఆ యేసయ్య దీవెనలు తీసుకొని ఇవాళ మీ ముందుకు వచ్చినటువంటి ఈ గ్రామ సర్పంచ్ ధనలక్ష్మి చంద్ర గారికి, ఉప సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మీ అందరి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన దీవెనతోటి ఇలా ఆలేరు అన్ని విధాలు అభివృద్ధి చెందుతుంది. మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని మాటిస్తూ, ముఖ్యంగా ఇప్పుడే మన సర్పంచ్ గారు చెప్పినట్టుగా మొదటి నుంచి కూడా ఆత్మకూరు అంటే ఆత్మీయులు ఎక్కువ ఉంటారు. ఎలక్షన్ పార్టీ తప్ప ఎలక్షన్ అయిపోయిన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ ఆత్మకూరును అభివృద్ధి చేసుకోవాలని మాటిస్తూ, గత సంవత్సరం ఈ చర్చకు వచ్చినప్పుడు మాట ఇచ్చిన మొన్ననే ఎన్ఆర్ఈజెస్లో కూడా ఈ సీసీ రోడ్ కూడా పెట్టడం జరిగింది. మీకు ప్రతిష్ఠించిన తర్వాత ఆయన సీసీ రోడ్ కూడా కంప్లీట్ చేస్తారని మాటిస్తూ ఆ ఏసఐ ఆశీర్వాదంతో ఇవాళ మీ బిడ్డగా ఆ రోజు మీ ముందుకు వస్తే మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ఆత్మకూరు ప్రజలకు నేను ఎప్పుడు రుణపడిగా తెలియజేస్తూ ఆ ఏసఐ గారి ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి, అందరూ ఆర్థికంగా బలపడాలి. ఆత్మకూరు అంటేనే ఆలయ నియోజకంలో ఒక పెద్ద మండలంగా అభివృద్ధి చెందే మండలంగా ముందుకు తీసుకెళ్తా మరొకసారి ఆ యేసయ్య గారి ఆశీర్వాదంతో ఇంకా కూడా ముందుకు పోదామని తెలియజేస్తూ, ఇక్కడికి ఎంతో ప్రేమగా ఇచ్చినటువంటి మా ముత్యాలైతే ఎప్పుడు ఊకోడు.